సహోదరులకు సోదరులకి ఆన్లైన్ ద్వారా ఎవరైతే ఈ క్లాసులో ఉన్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవుని బట్టి కేవలం నన్ను ప్రేమించి, అంటే నేనేదో గొప్పోడిని కాదు, సామాన్యుల్లో అతి సామాన్యుణ్ణి, అలాంటి నన్ను ప్రేమించి కేవలం నన్ను ఆహ్వానించి వాక్యాన్ని మీ మధ్య ప్రకటింపచేసేటట్లుగా నన్ను ఆహ్వానించిన తోటి సేవకులు సువార్థికులు చంద్రశేఖర్ గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయం మనం ఓ అంశాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఏంటమ్మా అంశం? సహకరించని పరిస్థితులలో విశ్వాస జీవితం. ఆ విషయాన్ని మనం ఉదయకాలం ఆలోచించాం. అప్పుడు సహకరించని పరిస్థితులు జరిపేశారండి. సహకరించని పరిస్థితులు మన జీవితంలో చాలా ఉన్నాయా లేవా అమ్మా? అంటే ఆరోగ్య పరిస్థితులు సహకరిస్తున్నాయా, సహకరించట్లేదా? ఆర్థిక పరిస్థితులు సహకరిస్తున్నాయా, సహకరించట్లేదా? అలాగే ఒంటరి పరిస్థితులు సహకరిస్తున్నాయా, సహకరించట్లేదా? సహకరించట్లేదు. ఇలాగా చాలా పరిస్థితులు మన జీవితంలో సహకరించట్లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో విశ్వాసిగా మనం మన మనుగడని కొనసాగిస్తామా, విశ్వాసంలో బ్రతుకుతున్నామా లేదా అనే సంగతిని మనం ఆలోచిస్తే, ఒక విశ్వాస అయితే వీటిని కూడా అధిగమించగలడు అని మనం ఆలోచిస్తున్నాం. అందుకే దీన్ని నేనేమంటానంటే, అవసరమైన అంశం నిర్లక్ష్యం చేయబడుతున్న అంశం. అవసరమైన అంశం నిర్లక్ష్యం చేయబడుతున్న అంశం. అందుకే మన జీవితంలో ఏవైతే సహకరించని పరిస్థితులు ఉన్నాయో అవి మనల్ని డామినేట్ చేస్తున్నాయి తప్ప దాన్ని మనం డామినేట్ చేయట్లేదు. అంటే దాన్ని అధిగమించలేకపోతున్నాం. కానీ ఒక విశ్వాసి దీన్ని కూడా అధిగమించగలడు, ఇది కూడా మనం అధిగమించగలము, ఆ శక్తి, ఆ పరిస్థితి విశ్వాసానికి ఉంది అని మనల్ని మనం ప్రోత్సహించుకోవటానికి ఈ పాఠం. అప్పుడు సహకరించని పరిస్థితులలో వ్యక్తిగత పరిస్థితుల గురించి ఆలోచించాం ఉదయం. దాని గురించి నేను మాట్లాడను, ఆల్రెడీ అయిపోయింది. హృదయంలో ఉన్నాయేమో అవి చెరిగిపోయినాయా? ఉన్నాయి. ఇప్పుడు రెండో విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. రెండో విషయం ఏంటంటే, కుటుంబ పరిస్థితులు. కుటుంబ పరిస్థితులు. ఇప్పుడు కుటుంబ పరిస్థితులు మనకి సహకరించేవిగా కనబడుతున్నాయా, సహకరించనివిగా కనబడుతున్నాయా? ఎవరైనా చెప్పండి. కుటుంబ పరిస్థితులు, ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు సహకరించట్లేదని మనకు అర్థమైంది. ఆరోగ్య పరిస్థితులు మనకి సహకరించట్లేదని అర్థమైంది. ఒంటరిదనం మనకు సహకరించట్లేదని మనకు అర్థమైంది. ఇలా అన్ని విషయాలు సహకరించట్లేదన్న సంగతి అర్థమైంది. మరి కుటుంబ పరిస్థితులు సహకరిస్తున్నాయండి? లేదండి. అయితే ఈ కుటుంబ పరిస్థితులు ఏవేవి సహకరించట్లేదో తెలుసుకొని, ఈ కుటుంబ పరిస్థితులు
ఈ సహకరించని పరిస్థితులలో కూడా మనం విశ్వాసంగా బ్రతకగలం అని దేవుని యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనం ఆలోచిస్తాం. అదే అప్పుడు ఇందులో ఒక 8 సంగతులు ఉన్నాయి. ఆ 8 సంగతులు ఆలోచించారు. దానికి ముందు చిన్న సలహా. మీలో ఎంతమంది బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారమ్మా? ఉంటే చేతులెత్తండి. మీరు చేతులెత్తారండి? ఎడమవైపున వాళ్ళు అసలు ఏమీ మాట్లాడతాయి ఉదయం నుంచి. మీకు చదవటం బైబిల్ చదువుతారా? మిమ్మల్నే ఈ బాబు మరి చెయ్యత్తరే. కూర్చోండి. వందనాలమ్మా. మీలో ఎంతమంది ఆదివారం చెప్పే పాఠాన్ని రాసుకున్న అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారమ్మా? ఇలా అనకండి భక్తుడు మనవాడని, ఇలా అనండి. నేను రాసుకుంటాను, నేను ఇప్పటికీ రాసుకుంటాను. ఓ వండర్ఫుల్, థ్యాంక్ యూ. కనుక బైబిల్ చెప్తున్నప్పుడు, బైబిల్ పాఠాలు బోధిస్తున్నప్పుడు ఆ రిఫరెన్స్ని చూడాలి, అక్కడ అండర్లైన్ చేసుకోవాలి, ఆ విషయాలు నోట్స్లో రాయాలి. ఆ నోట్స్లో రాయటం వల్ల ఉపయోగం ఏంటో తెలుసామా? మనం నోట్స్లో రాస్తూ ఉండగా అది మైండ్లో ప్రింట్ అయిపోతాయండి. 2, మనం నోట్స్లో వ్రాస్తున్నప్పుడు రేపొద్దున్న మన బిడ్డలు ఆ నోట్స్ని చూస్తారన్నమాట. అదండి. కాబట్టి చెప్పిన ప్రతి మాట ఆ నోట్స్లో రాయాలండి. అది మంచి అలవాటు. కనుక మీ స్థానిక సంఘానికి ఆ మంచి అలవాటు ఉందని నేను అనుకుంటున్నాను. అది కంటిన్యూ చేయండి. ఓకే. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు అనుకోవద్దు. మళ్ళీ ఏమో వస్తానో రానో తెలియదు, అందుకే ఒకసారి చెప్పేస్తే మంచిదని వచ్చి చెప్పేస్తున్నాను అన్నమాట. రైట్. కుటుంబ పరిస్థితిలో సహకరించని పరిస్థితి. కుటుంబ సభ్యులు సహకరించరు. కుటుంబంలో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే సహకరించే వాళ్ళు తక్కువ అండి. కొన్ని కుటుంబాల్లో భర్త సహకరించటండి. పాపం భార్యలే పురుషుల్లా కష్టపడతారండి. నేను ఒక మాట అంటాను, మరి నీకు ఎందుకురా పెళ్ళి? ఏమీ పట్టించుకోడండి, దేనికి సహకరించడండి. ఆ షాపుల్లో డిస్ప్లేలో బొమ్మలు ఉంటాయి చూడండి, అలా బొమ్మలా ఉంటాడండి. పాపం భార్యలే కుటుంబ పోషణ, కుటుంబ బాధ్యత అన్నిటిని వహిస్తారు. ఏమాత్రం సహకరించటండి. మరికొన్ని కుటుంబాలు చూస్తే భార్యలు సహకరించరండి, భర్తకు సహకరించరండి, ఏ విషయంలోనూ సహకరించరండి. ప్రస్తుతం నేను చూస్తున్నటువంటి కుటుంబాల్లో ఎక్కువ ఇది జరుగుతుందండి, ఎక్కువ జరుగుతుందండి. మరికొన్ని కుటుంబాల్లో బిడ్డలు సహకరించరండి. ఇప్పుడు నువ్వు కుటుంబానికి, మీరు పిల్లలై ఉండి నీ కుటుంబానికి నువ్వు సహకరించకపోతే, మీ తల్లిదండ్రులు సహకరించకపోతే నువ్వు ఆ కుటుంబంలో పుట్టేందుకు? నీ జన్మెందుకు? ఓ తల్లికి సహకరించడం, ఓ తండ్రికి సహకరించడం. నేను ఒకసారి యూత్ క్లాస్లో ఓ మాట చెప్పానండి. మీలో ఎంతమంది మీ తండ్రి మీ తల్లి అడగక మునిపే, వాళ్ళు చెప్పక మునిపే వాళ్ళు మీరు పనులు చేశారని అడిగానండి. ఒక్కళ్ళు చేతులు ఎత్తలేదండి. ఆ తండ్రి బరువుతో ఆ బండి మీదో సైకిల్ మీద వస్తే ఆ బరువును దించడానికి కూడా సహకరించడానికి కొడుకు, వీడేమో సెల్ ఫోన్ చూసుకుంటాడండి కూర్చొని. ఆ తండ్రి ఆ బరువు దించుకొని
లోపల పెట్టాలండి. మరి నువ్వెందుకు? ఆ తల్లికి ఒంట్లో బాగోపోయినా, జ్వరం ఉన్నా, నీరసం ఉన్నా, ఒళ్ళు నొప్పులున్నా అలా లేచి ఉదయం పనిచేస్తేనే ఆ కుటుంబంలో ఆ రోజు భోజనం. ఏ ఆడకూతురైనా ఆడబిడ్డ అయినా, అమ్మ నువ్వు పడుకోమ్మా నేను పని చేస్తాను అన్న ఆడపిల్లలు ఉన్నారండి. అంటే తల్లికి సహకరించరు, తండ్రికి సహకరించరు. అలాంటి పరిస్థితులు ఉన్నాయో లేవో మా కుటుంబాల్లో. అమ్మ మీ ఊళ్ళో లేవేమో, మా ఊళ్ళో ఉన్నాయి, రండి మిమ్మల్ని తీసుకెళ్తాను, కానీ ఛార్జీలు మీయే. మరి మిమ్మల్ని అందరినీ నేను ఛార్జీలు పెట్టుకును. ఆయన అన్నారండి, అయ్యా మీ ఊరు దాకా రావక్కర్లేదు, మాకు ఛార్జీలు అండగా మా ఊళ్ళోనే ఉన్నారండి అన్నాడండి ఆయన. అలాంటి కుటుంబాలు ఉన్నాయండి. అలాంటి పరిస్థితులలో ఒక విశ్వాసి ఎలా జీవిస్తాడు? భార్య సహకరించట్లేదు, భర్త సహకరించట్లేదు, బిడ్డలు సహకరించట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడు? ఎలా ప్రవర్తిస్తాడంటే, కృంగిపోరు. యాక్చువల్గా సహకరించని భర్తని బట్టి భార్య కృంగిపోద్దా లేదమ్మా? కృంగిపోద్దండి. సహకరించని భార్యను బట్టి భర్త కృంగిపోతాడండి. సహకరించని పిల్లలను బట్టి తల్లిదండ్రులు కృంగిపోతారండి. ఒక ఆయన చెప్పాడండి, అదే మరి ఒక ఆయన పంపించాడు, మీ బిడ్డలు లేకపోతే మన బిడ్డలు సహకరించగలిగితే ఎక్కువ కాలం బ్రతుకుతున్నారటండి తల్లిదండ్రులు. తల్లిదండ్రులు త్వరగా చనిపోవడానికి గల కారణం బిడ్డలే కారణమని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. భయంకరమైన స్టేట్మెంట్ అండి అది. భయంకరమైన స్టేట్మెంట్ అండి అది. తల్లిదండ్రులు చనిపోవడానికి బిడ్డలు ఎలా కారణం అవుతారు? ఇలాంటి పరిస్థితులేనండి. అందుకే ఓ బిడ్డ కోసం తల్లి ఏడుస్తూ ఉంటుందండి, ఓ కూతురు కోసం తల్లి ఏడుస్తూ ఉంటుందండి, ఓ కొడుకు కోసం తండ్రి ఏడుస్తాడండి. ఇక్కడున్న పిల్లలకు చెప్తున్నాను, మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఏడవకూడదండి. అది మీకు దీవెన కాదు. ఎక్కడైనా బైబిల్లో ఉందామా? మన బైబిల్లో లేదులేండి, ఫారెన్ బైబిల్లో ఉంటుంది. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగునట్లు, నీకు మేలు కలుగునట్లు, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. అంతే. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలన్నా, నీకు ఆశీర్వాదం కలగాలన్నా నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించు. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకు చదువు ఉంది కానీ తల్లి మాట ఏనో, తండ్రి మాట ఏనో, అది నీకు ఆశీర్వాదం కాదు. నీకు జ్ఞానం ఉంది కానీ తల్లిదండ్రులు గౌరవించవు, అది నీకు దీవెన కాదు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మొన్న కరోనా వచ్చినప్పుడు ఎంతమంది ఎవరు చనిపోయారమ్మా? మీ ఏరియా సంగతి నాకు తెలీదు. మా ఏరియాలో ముసలోళ్ళు బ్రతికారు, యవనస్తులు చచ్చిపోయారండి. ఇక్కడ జరిగిందో లేదో నాకు తెలియదండి. దేవుడు వాళ్ళని బ్రతకనిచ్చాడండి. ఆ యవనస్తులు చనిపోయారండి. అందులో ఒక యవనస్తుడు నాకు తెలుసండి. అతడు బ్రతుకుండగా తల్లికి నరకం చూపించినోడండి. ఆయన బ్రతుకుండగా తండ్రికి నరకం చూపించినోడండి. తల్లి పీక పట్టుకున్నాడండి, తల్లిని కుట్టినోడండి. అదే కాబట్టి బిడ్డలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి మీ వలన దుఃఖం కలిగించద్దండి. మిమ్మల్ని బట్టి మీ తండ్రి ఆనందించాలి, మిమ్మల్ని బట్టి మీ తల్లి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అదండి మన పుట్టుక, అదండి మీ పుట్టుక. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఒక విశ్వాసి కృంగిపోడు. నా దగ్గర అది ఒక వచనం చదువుతామండి. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం.
ఆ, దావీదు తిరిగి రాగా ఆ, సౌలు కుమార్తె అయిన మీకాలు ఆ, దావీదుని ఎదుర్కొన బయలుదేరి ఉమ్. వచ్చి హీనస్థితి గల పనికెత్తెను చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలులకు రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున చాలమ్మా. ఎవరు ఎవరిని అపహసించారమ్మా? దావీదుని మీకాలు అపహసించిందండి. సారీ, మీకాలు సౌలు కుమార్తె, అంటే రాజకుమార్తె, అంతఃపురంలో పెరిగింది. దావీదు గొర్రెల కాపరి, చిన్నప్పటి నుంచి భక్తిపరుడు, దేవుడన్నా దేవుని సంగతులన్నా ఎక్కువగా సంతోషించే వ్యక్తి. ఈమెమో భౌతికమైన వాటిని బట్టి సంతోషిస్తుంది, ఆయనేమో ఆత్మ సంబంధమైన విషయాలను బట్టి సంతోషిస్తాడండి. ఇద్దరికి తేడా అది. ఇతను రాజు అయిన తర్వాత మందసాన్ని తన పురానికి తీసుకురావాలనుకున్నాడండి. ఆ మందసం తన పురానికి వస్తున్నప్పుడు దావీదు ఏం చేశాడటండి? నాట్యం చేశాడటండి. ఆనందం అది, ఆనందం అది. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందసం మేము నివసించే పురంలో ఉంటుంది అన్న ఆనందం అండి. అంటే దేవుని బట్టి ఆనందించే వ్యక్తి, దేవుని సన్నిధిని బట్టి ఆనందించే వ్యక్తి అండి దావీదు. ఇక్కడున్న మనమందరం వాక్యాన్ని బట్టి ఆనందిస్తామా, లేకపోతే ఆత్మ సంబంధమైన వాటి గురించి ఆనందిస్తామా, భౌతిక సంబంధమైన వాటి గురించి ఆనందిస్తామా? ఆనందిస్తున్నారు. ఆనందిస్తే దేవునికి స్తోత్రం. భార్య అది చూచి అసహించుకొని అతన్ని చాలా తక్కువ చేసి మాట్లాడిందండి. వ్యర్థుడు అనే పదం వాడిందండి. వ్యర్థుడు అంటే ఏంటండి? పనికిమాలోడా అని. పనికెత్తుల దగ్గర వ్యర్థుడు ఒకడు నాట్యం చేస్తే ఎలా ఉంటుందో, ఆహా ఎంత బాగా నాట్యం చేశావు, అంత హీనంగా మాట్లాడిందండి. అంటే భర్తకి మీకాలు సహకరించలేదండి. అప్పుడు సహకరించని ఆ భార్యను బట్టి, ఆ మాటలను బట్టి దావీదు ఏమైపోవాలండి? కురిగిపోవాలండి. కానీ దావీదు కృంగిపోయాడండి, కృంగిపోవాల. అందుకు 21వ వచనం, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన చాలండి. నేను దేవుని బట్టి సంతోషించాను, దేవుని బట్టి ఆటాడాను, నేను దేవుని కొరకు ఈ పని చేశాను అని మీకాలు మాటలు బట్టి కృంగిపోలేదండి. ఈరోజు భర్త సహకరించట్లేదని భార్య కృంగిపోవచ్చు, భార్య సహకరించట్లేదని భర్త కృంగిపోవచ్చు, బిడ్డలు సహకరించట్లేదని తల్లిదండ్రులు కృంగిపోవచ్చు. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నీ భర్త నీకు సహకరించకపోయినా నువ్వు విశ్వాసగానే ఉండు. నీ భార్య నీకు సహకరించకపోయినా నువ్వు విశ్వాసగానే ఉండు. నీ బిడ్డలు సహకరించకపోయినా నువ్వు విశ్వాసగానే ఉండు. అంతే తప్ప కృంగిపోవద్దు. విశ్వాసి కృంగిపోడండి. అప్పుడు ప్రశ్న వస్తుంది, మరి దావీదుకు సహకరించలేదు, మరి పెళ్ళి ఎందుకు చేసుకుంది? మీకాలు దావీదుని ఎందుకు పెళ్లి చేసుకుందామా? ఆయన గొర్రెల కాపురని తెలీదా? ఆయన సామాన్యుడని తెలీదా? మరి ఎందుకు తీసుకుందండి? దావీదు దేవుడంటే భక్తి కలిగినోడు, మంచోడని చేసుకోలేదండి ఆవిడ. గొల్యాతుని చంపిన వీరుడికి నేను భార్య అవటం నాకు గొప్ప, అందుకు పెళ్లి చేసుకున్నాను. ఎవరైనా ఆమె
ఆ గొల్యాతుని చంపిన వీరుణ్ణి పెళ్లి చేసుకుందంటే ఈమెకి గొప్ప, అందుకు పెళ్లి చేసుకుంది తప్ప దావీదుని ప్రేమించి కాదండి. అందుకే దావీదుకి ఎన్నడూ సహకరించలేదండి. వాళ్ళ తండ్రి అతను చంపదూచినప్పుడు సేవ్ చేసి ఆయనతో పాటు వెళ్ళవలసింది, నువ్వు వెళ్ళిపోయి నీ ప్రాణాలు కాపాడుకోమని ఆయన ఒక్కడినే పంపించిందండి. ఈమె వెళ్ళలేదండి. ప్రేమించిన భార్య అయితే ఏం చేద్దండి? భర్త ఎక్కడ ఉంటో ఆమె అక్కడే ఉంటుందండి. మరి ఎందుకు వెళ్ళలేదు? ఆమెకు దావీదు అక్కర్లేదు. దావీదు దగ్గరికి వెళ్తే నాకు ఎన్ని బాధలు వస్తాయి, నాకు ఈ అంతఃపురం ఏమైపోద్ది, ఈ సౌఖ్యాలు ఏమైపోతాయి, ఈ లగ్జరీ ఏమైపోద్ది, అలాంటి మనస్తత్వం కలిగిందండి ఆవిడ. ఈరోజు కూడా చాలామంది అలాంటి మనస్తత్వాలతో బ్రతికేవాళ్ళు ఉన్నారు. కనుక ఈరోజు సహకరించని కుటుంబాలు ఉన్నాయి. అయితే సహకరించని నీ భర్తను బట్టి, నీ భార్యని బట్టి, నీ బిడ్డలను బట్టి నువ్వు కురిగిపోవద్దు. విశ్వాస అయితే కురిగిపోడండి. ఆ విశ్వాస అయితే కురిగిపోతాడు. రెండో సంగతి ఏంటంటే, ప్రస్తుతం కుటుంబాల్లో సహకరించని అతి భయంకరమైన పరిస్థితి ఏంటంటే, వివాహాలు ఆలస్యమైన పరిస్థితులు, లేకపోతే ఆలస్యం ఒకట. ప్రస్తుతం చాలామంది, అయ్యా మా అబ్బాయికి పెళ్లి చేయాలండి, మేము వరీగా ఉన్నామండి, మా అమ్మాయికి వయసు అయిపోతుందండి, వయసు దాటిపోతుందండి, వివాహం చేయాలని ఆ వర్రీలో చాలా కుటుంబాలు ఉన్నాయి. అంటే సరైన సంబంధాలు రాని పరిస్థితులు, సరైన వివాహాలు చేయలేని పరిస్థితులు. ఒకప్పుడు వివాహాలకి ఇప్పుడు వివాహాలకి తేడా ఉందమ్మా, చాలా తేడా ఉందా. ఒకప్పుడు చాలా తేలిగ్గా జరిగిపోయాయండి వివాహాలు, ఇప్పుడు అంత తేలిగ్గా జరగట్లేదండి. అప్పుడు వివాహం ఆలస్యం అవుతుంది. ఒకవేళ వివాహాలు ఆలస్యం అవుతున్నప్పుడు విశ్వాసైన తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారు, అవిశ్వాసులైన తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారు, లేకపోతే వివాహం చేసుకోబోయే పిల్లలు విశ్వాసులైతే ఎలా ప్రవర్తిస్తారు, అవిశ్వాసులైతే ఎలా ప్రవర్తిస్తారు? అప్పుడు విశ్వాసి ఆ వివాహం ఆలస్యమైపోయిన పరిస్థితుల్లో సొంత నిర్ణయాలు తీసుకోరు. అది ఎలాగో ప్రాక్టికల్గా చెప్తాం. దానికి ముందు ఒక వచనం చదువుకుందామండి. ఆదికాండం 25 అధ్యాయం 20వ వచనం. చాలండి. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. అమ్మ అబ్రహాం పేరు మొదటి పేరేంటమ్మా? అమ్మా అబ్రాము. అబ్రాము అనే మాటకు అర్థం ఏంటండి? గౌరవనీయుడైన తండ్రి. ఆ తర్వాత దేవుడు పెట్టిన పేరేంటండి? అబ్రహాము, అంటే విశ్వాసులకు తండ్రి. ఈ అబ్రహాముకి దేవుడు ఇస్సాకునిచ్చాడు. అబ్రహాము శారాను బట్టి. శారా చనిపోయింది. అప్పుడు అబ్రహాము వివాహం చేయాలనుకున్నాడండి. వివాహం చేయాలనుకున్నప్పుడు అబ్రహాము సొంత నిర్ణయం తీసుకున్నాడా, దేవునికి అప్పగించాడా? అంతేనండి, సొంత నిర్ణయం తీసుకోలేదండి.
ఈరోజు వివాహం ఆలస్యం అయిపోతే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి? అమ్మా, సొంత నిర్ణయాలు తీసుకుంటారండి. ఆ సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎలాంటి తప్పుడు పనులు చేస్తారంటే, ఎలాంటి పొరపాట్లు చేస్తారంటే, ఎక్కువ అప్పులు చేయటం, అప్పులు చేసి ఆస్తి నమ్మేసి బిడ్డలకు వివాహం చేసి వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళు ఉంచేటట్టుగా చేద్దామని సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఆ సొంత నిర్ణయాల్లో కూడా ఎలా చూస్తారంటే, విశ్వాసులు అక్కర్లేదు, ఎవరైనా పర్వాలేదు అని బిడ్డల్ని దేవుని బిడ్డలకు ఇచ్చి విశ్వాసులకు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయరండి. చెన్నై నుంచి ఒక సహోదరి వచ్చిందండి. బ్రదరు, మా అమ్మాయికి మ్యారేజ్ అవ్వట్లేదండి, అయితే మంచి సంబంధం వచ్చింది, మంచి ప్యాకేజీ ఉంది ఆయనకి, కాకపోతే ఆయన దేవుణ్ణి నమ్ముకోలేదు అని. ఇప్పుడు నేనేం చెప్పాలి? ప్యాకేజీని బట్టి అంగీకరించాలా, అవిశ్వాసాన్ని బట్టి తృణీకరించాలా? మీరు చెప్పండి. ప్యాకేజీని బట్టి అంగీకరించాలా, అవిశ్వాసాన్ని బట్టి తృణీకరించాలా? నేను రెండూ చెప్పలేదండి, ఒకే ఒక మాట అన్నానండి. మీ బిడ్డని పులి నోట్లో పెట్టద్దు అన్నానండి అంతే. ఆమెకి బాగా హత్తుకుందన్న మాట, హత్తుకొని ప్రార్థన చేసిందండి. అంతకంటే గొప్ప సంబంధం, దేవుని ఎరిగిన సంబంధం, విశ్వాసం ఇచ్చి పెళ్లి చేశాడండి దేవుడు. అమెరికాలో ఉంటున్నారండి ఇప్పుడు వాళ్ళు. అంతేనండి. ఒకవేళ బిడ్డకి ఆలస్యం అయిపోతుందని సొంత నిర్ణయం తీసుకుని ఉంటే అక్కడ బిడ్డ ఆత్మీయ జీవితం ఏమైపోయేదండి? ఈరోజు ఎవరు కూడా ఆత్మ సంబంధమైన జీవితాల గురించి ఆలోచించట్లేదండి. బిడ్డల విశ్వాస జీవితం గురించి ఆలోచించట్లేదండి. బిడ్డల ఆత్మీయ జీవితం గురించి పట్టించుకోవట్లేదండి. కొద్దిగా తొందరపడుతున్నారండి, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారండి. కాబట్టి తల్లిదండ్రులుగా ఆ సమయంలో సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. అబ్రహాం ఆ పని చేశాడండి, ప్రార్థన చేశాడండి. కనుక ప్రతి తల్లిదండ్రులు బిడ్డలు పుట్టగానే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, వారి ఎదుగుదల కొరకు ప్రార్థన చేయండి, వారి ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేయండి, ముఖ్యంగా వారి వివాహాల కొరకు ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి. మీ బిడ్డల కోసం కన్నీటితో ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు ఉన్నారండి ఇక్కడ? ఓ వెరీ గుడ్. మా బిడ్డల కోసం మేము అలాగే ప్రార్థన చేసామండి. నాకంటే నా భార్య ఎక్కువ ప్రార్థన చేసేదండి. అందుకే కొడుక్కి ఒక విశ్వాసం ఇచ్చి పెళ్లి చేశానండి, నా కూతురికి ఒక విశ్వాసం ఇచ్చి పెళ్లి చేశానండి. ప్రశాంతంగా బ్రతుకుతున్నారండి. అంతేనండి. అప్పుడు ఇక్కడ ఇస్సాకు 40 సంవత్సరాలు. పిల్లల్ని అడుగుతానండి, యవనస్తులైన పిల్లలు. ఇస్సాకు 40 సంవత్సరాలు వచ్చేసింది, పెళ్ళి అవ్వలేదు. అబ్రహాం అడుగుంటాడు కదండి, నాన్న నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తామని. మాట్లాడరా? ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నానండి. ఇస్సాకు అబ్రహాముని అడుగుంటాడు కదా అని అడుగుతున్నాను. నాన్న నాకు 40 సంవత్సరాలు వచ్చేసింది, పెళ్లి చేయవి ఏంటని అడుగుంటాడా లేదా అని అడుగుతున్నానండి. అడిగితే అడిగానని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఈసారి సీరియస్గా చూస్తున్నారండి వంకండి. ఏదో తేడా ఉందండి ఎడం పక్కన ఉన్నోళ్ళు. అడుగుంటాడండి? అడగలేదండి. ఈరోజు పిల్లలు ఏం చేస్తున్నారండి? తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చెయ్యట్లేదని చెప్పి ఒక కొడుకు వెళ్ళి ఆయనే తెచ్చుకుంటున్నాడండి. తెచ్చుకొని నాన్నకు పరిచయం చేస్తున్నాడు. ఒక కూతురు వెళ్ళి ఒక ఆయన తెచ్చుకుంటుందండి. తెచ్చుకొని ఇదిగోండి ఈయనే నేను పెళ్లి చేసుకోబోయేది అంటుందండి.
విశ్వాస అయిన ఇస్సాకు ఎన్నడూ అడగలేదండి. ఇక్కడ తల్లిదండ్రులకి ఒక మాట చెప్తున్నానండి, మీ పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకొని సొంత డిసిషన్ తీసుకునేంతగా మీ పిల్లలకి వివాహాలు చేయకుండా ఉండొద్దు. వారికి సరైన సమయంలో సరైన పరిస్థితిలో వారికి వివాహాలు చేయండి. వివాహాలు చేయకుండా ఉండొద్దండి. అలాగే పిల్లలకు చెప్తున్నాను, ఒకవేళ వివాహం ఆలస్యం అవుతుందని తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. మరి ఏం చేయాలండి సొంత నిర్ణయాలు తీసుకోకపోతే? అంటే మీ ప్రాంతంలో నేను ఆ మాట వాడను, ఒక చోట మాత్రం ఒక భయంకరమైన మాట వాడానండి. ఈరోజు పిల్లలట కుటుంబంలో కూడా ఎలాగున్నారో తెలుసా అండి? స్వార్థపరులాగా ఉంటున్నారటండి. నేను ఇక్కడ ఉంటే చదువు పూర్తవ్వచ్చు, నేను బయటికి వెళ్ళిపోతే నేను చదువుకోలేను, అందుకోసం తల్లిదండ్రులు అవసరం అటండి వాళ్ళకి. నేను అమ్మా నాన్న దగ్గర ఉంటే నాకు పెళ్లి చేస్తారు, నేను బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేయను, ఆ పెళ్లి చేసుకున్న తర్వాత నా బతుకు నేను బతుకుతాను, వీళ్ళు ఏమైపోతారో నాకు అక్కర్లేదు అన్నట్టుగా తల్లిదండ్రులు అవసరం అంటండి. ఈరోజు అలాంటి పిల్లలు ఉన్నారండి. దయచేసి ఇక్కడున్న పిల్లలు అలా ఉండొద్దండి, అలా ఉండొద్దండి. మరి ఏం చేయాలి? నెంబర్ 1, ప్రార్థించండి. తండ్రి నాకు సరైన భర్త రావాలి, తండ్రి నాకు సరైన భార్య రావాలి. 2, వెయిట్ చెయ్యి. దేవుడు నీకు భర్తని ఇచ్చే వరకు, నీకు భార్యని ఇచ్చే వరకు, ఆ వివాహం ఎంతవరకు వెయిట్ చెయ్యి. 2, తల్లిదండ్రులు అప్పులు చేయొద్దు. 3, 4 పిల్లలు తప్పులు చేయొద్దు. అంతేనండి. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు సమాజంలో మనం చూస్తున్నామా లేదండి? అమ్మా ఎవరు మాట్లాడలేదు, చూస్తున్నారు. ఒకవేళ అవిశ్వాసులైన తల్లిదండ్రులు అలా ప్రవర్తిస్తారు, అవిశ్వాసులైన పిల్లలు అలా ప్రవర్తిస్తారు. కానీ విశ్వాసులైన వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోరు. అదే. ఆ తర్వాత కుటుంబంలో మరొక పరిస్థితి, సహకరించని పరిస్థితి. అదేంటంటే బిడ్డలు లేని, లేకపోతే బిడ్డలు లేకపోవుట. చాలా కుటుంబాల్లో పెళ్ళిళ్ళు అవుతాయి, కానీ పెళ్ళిళ్ళు అయినా సరే వాళ్ళకి ఇంకా గర్భఫలం అనేది ఉండదండి. నా దగ్గరికి కొంతమంది వస్తారు, అన్నయ్య గారు మా కోసం ప్రార్థన చేయండి, పెళ్ళయి 8 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు, పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది, బిడ్డలు లేరు, పెళ్ళయి 14 సంవత్సరాలు అయింది, బిడ్డలు లేరు, మేము తిరగని హాస్పిటల్ లేదు, వాడని వైద్యం లేదు, కనుక మా కోసం ప్రార్థన చేయండి అని ఇలాంటి చాలా కేసులు వచ్చాయండి. అయితే దేవుడు కనికరించి వచ్చిన వాళ్ళందరి విషయంలో మేము దేవునికి ప్రార్థన చేసేవాళ్ళం, వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, దేవుడు గర్భఫలాన్ని ఇచ్చేవాడు. ప్రస్తుతం ఇప్పుడు రెండు కేసులు ఉన్నాయండి, అలాంటి కేసులు. దేవుడు వారి కోసం ప్రార్థన చేస్తున్నామండి. అప్పుడు బిడ్డలు లేని పరిస్థితి భయంకరమైందండి. అందుకే పెద్దలు ఒక మాట అన్నారండి, ఇంటికి ఇల్లాలు గట్టి చెప్పండి, గట్టిగా చెప్తేనే మాట్లాడుతున్నారండి వీళ్ళు. సౌమ్యంగా మాట్లాడితే మీరు మాట వింటలేదు. ఇంటికి దీపం, బా ఇంటికి దీపం ఇల్లాలు. ఎందుకోనో మరి దీపం వెలిగించడానిక కాల్చేయడానిక? కొందరేమో వెలిగించడానికి వస్తారు ఇంటికి, కొందరు అడుగు పెట్టిన తర్వాత ఆ సంసారం ముగిపాలే. అయ్యా ఆ అడుగెట్టింది పిడిగడిపోయింది అయ్యా. పెద్దలు ఆ మాట అన్నారండి, ఇంటికి ఇల్లాలు ఒక దీపం. ఇంకో మాట అన్నారండి, ఆ దీపం ద్వారా వచ్చే వెలుగే పిల్లలు.
అంటే ఎంత సంపాదన ఉన్నా, ఎన్ని సౌఖ్యాలున్నా, పిల్లలు ఉన్న దారి వేరు, పిల్లలు లేని దారి వేరు. ఆ పిల్లలు లేకపోవటం చాలా భయంకరంగా ఉంటుందండి. చాలా నిరుత్సాహానికి గురవుతాం. అలాంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడు, అవిశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడు? అవిశ్వాసి ఏం చేస్తాడో మొదట చెప్పుకుందాం. అమ్మా, పిల్లలు లేని ఒక భార్య అవిశ్వాసురాలైతే ఆమె ఎలా మాట్లాడుతుంది, ఎలా ప్రవర్తిస్తుంది? మీ మాటలతోనే నేను వింటాను. ఈ సమయంలో మీరే నాకు బోధకులు. ఓహో, ఎలా ప్రవర్తిస్తుందమ్మా? భర్త మీద నిందలేస్తుందండి. భర్త మీద నిందలేస్తుందండి. ఒకవేళ పిల్లలు లేని పరిస్థితిని బట్టి ఒక అవిశ్వాసైన భర్త ఏం చేస్తాడండి? ఆ భార్య మీద నిందలేస్తాడండి. ఆ బిడ్డలు పుట్టని, ఆ ఇరువురికి బిడ్డలు పుట్టిన పరిస్థితిని బట్టి అత్తింటి వారు ఏం చేస్తారమ్మా? ఆ సూటుపోటు మాటలు అంటారండి. అవిశ్వాసులు చేసే పని అండి అది. అసలు గర్భఫలం ఇచ్చేది ఎవరండి? దేవుడు. దేవుడు. ఓ తండ్రి అయినా తల్లి అయినా వాళ్ళు యాంత్రికంగా ఉపయోగపడే వాళ్ళే తప్ప అసలు గర్భఫలాన్ని ఇచ్చేది దేవుడు. అందుకనే ఒక ఆమె యాకోబు కాలర పట్టుకుందటండి. నాకెందుకు పిల్లలేమో, నాకెందుకు పిల్లలేమో, నాకెందుకు పిల్లలేమో అని. యాకోబు కోపం వచ్చి విదిలించుకొని, గర్భఫలం ఇచ్చుటకు నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అంటే గర్భఫలాన్ని ఇచ్చేది ఎవరని ఆయన చెప్తున్నాడండి. యెహోవా దేవుణ్ణి. ఆయన్ని అడుగు అంటే ఆయనకి ప్రార్థన చేయి. అంతేనండి. అప్పుడు ఈ సమయంలో ఒక విశ్వాసి ప్రార్థన చేయును. ఎంతవరకు చేస్తాడమ్మా ప్రార్థన? ఎంతసేపు చేస్తాడమ్మా ప్రార్థన? దేవుడు ఇచ్చే వరకు చేస్తాడండి. ఎందుకని దేవుడు ఇచ్చే వరకు చేయాలి? ఆయనే ఇవ్వాలి కాబట్టి. అందుకే రోమాపత్రిక 4వ అధ్యాయం 19-21. మృతతుల్యమైనట్టును సమర్థుడని రూఢిగా విశ్వాసం ఉంది, బలము పొందెను. అయితే బిడ్డలు లేకపోవటం అబ్రహాం కూడా నిరాశేనండి, నిరాశే. అందుకే 15 అధ్యాయంలో, ఆదికాండం 15 అధ్యాయంలో కొంచెం నిరుత్సాహంగా మాట్లాడతాడు. నువ్వు నాకేమి ఇచ్చినేమి, నేను సంతానం లేనివాడనై ఉన్నాను కదా, ఈ ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్తనవును కదా అంటాడండి. అప్పుడు దేవుడు అంటాడు, ఎలియాజరు కాదు ఆస్తికర్త, నీకు పుట్టబోవు నీ కుమారుడే నీకు వారసుడు. దేవుడు వాగ్దానం చేస్తాడండి, నీ గర్భాన బిడ్డ పుడతాడు అని. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడమ్మా? అమ్మా, షారాకేమో 90, అబ్రహాంకేమో 100. ఏ సంవత్సరంలో ఆయన వాగ్దానం చేశాడండి? 75వ సంవత్సరంలో వాగ్దానం చేశాడండి. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడండి దేవుడు? 24 సంవత్సరాలకి ఇచ్చాడండి. మరి 24 సంవత్సరాలు ఏం చేసి ఉంటాడండి అబ్రహాము? అదేంటి, నేను ప్రార్థన చేశాను, రేపు ఇవ్వాలి కదా, సరే చూద్దాం అని ఒక నెల వెయిట్ చేశాడు. నెల వెయిట్ చేసినా ఇంకా రాలేదు. 2 నెలలు వెయిట్ చేశాడు, రాలేదు. 6 నెలలు వెయిట్ చేశాడు, రాలేదు. సంవత్సరం అయిపోయింది, ఇంకా గర్భఫలం రాలేదు. మనమైతే ఏం చేస్తాం? అయ్యగారా మీరు ప్రార్థన చేశారు కానీ అవ్వలేదండి.
కొంతమంది ఓ చిన్న అంటే వారు ఎదగనోళ్ళు ఏంటంటే ఈ అయ్యగారి ప్రార్థన శక్తివంతంగా లేదు, పెద్ద అయ్యగారు ఆయన చెయ్యేస్తే జరిగిపోద్దని అక్కడికి వెళ్తారండి. ఇది చిన్న విషయం అండి. ప్రార్థన చేసే వ్యక్తిలో ఆ శక్తి ఉందా, చేయించుకున్న విశ్వాసంలో ఆ శక్తి ఉంటుందా? ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళ విశ్వాసంలో ఆ శక్తి ఉంటుందండి. ఆ కార్యం దేవుడు చేయాలండి. అప్పుడు ఇక్కడ జరగట్లేదని ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఇక్కడ జరగంది అక్కడ జరుగుద్దా? కొంతమంది ఇలాంటి ఫూలిష్నెస్గా ప్రవర్తిస్తారండి. ఏంటి మేము ప్రార్థన చేసి అవట్లేదండి, మేము ప్రార్థన చేసి రావట్లేదండి అని మనం నిరుత్సాహపడతాం. అబ్రహాము ఆ 24 సంవత్సరాలు ఎక్కడ కూడా సందేహించలేదండి. ఎందుకని? వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన వాగ్దానం చేస్తే తప్పడం. విశ్వాసమందు బలం పొందాడండి, బిడ్డని పొందాడండి. అంటే అబ్రహాం చేసిన పని ఏంటండి? నెంబర్ 1 ప్రార్థన, నెంబర్ 2 నిరీక్షణ. నేను ఒకసారి ఒక ఆమెకు సలహా ఇచ్చాను. అన్నయ్య నా గర్భఫలం పోయింది అన్నయ్య, అబార్షన్ అయింది. పాపం ఏడుస్తుందండి. అంటే ఏడిపే మరి బాధే. ఆ సోదరికి ఒక మాట చెప్పాను, అమ్మా సరే గర్భఫలం పోయిందని అబార్షన్ అయిందని బాధపడుతున్నావు కదా, ఒకవేళ అది నిలిచి ఆ బిడ్డ అనారోగ్యంతో పుడితే ఏం చేస్తాం? చెప్పండి అమ్మా. ఆ పుట్టిన బిడ్డ అనారోగ్యంతో పుడితే ఏం చేస్తారు మీరు? జీవితాంతం ఏడవలసి వస్తుంది. అందుకే దేవుడు తీసుంటాడేమో. ఒకవేళ ఆ గర్భఫలం ఉంది, ఆ డెలివరీలో ఇద్దరికీ ప్రాణాపాయమేమో. కొన్నిసార్లు డెలివరీ చిన్న ప్రాణానికి పెద్ద ప్రాణానికి కూడా ప్రమాదమే. కాబట్టి ఆ ఇద్దరు కలగటం ప్రమాదమేమో, అందుకే దేవుడు లేకుండా చేసాడేమో. చివరికి ఒక మాట చెప్పానండి, దేవుడు నీకు ఇవ్వలేదంటే నీకు అక్కర్లేదు. అప్పుడు దేవుడు నీకు ఆలస్యంగా ఇస్తున్నాడంటే అప్పుడు అది నీకు అవసరం. ఒకవేళ దేవుడు నీకు వెంటనే ఇస్తున్నాడంటే అది నీకు అవసరం. ఆ దృక్పథంతో దేవుడిని అడగాలండి. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలండి. అంతే తప్ప ఒకరి మీద ఒకరు నిందలేసుకొని బ్రతకడం కాదండి. ఇంకొక దరిద్రం ఏంటంటే ఆడపిల్ల పుట్టిందని, ఇంకొక ఆడపిల్ల పుట్టిందని, మరొకడు ఆడపిల్ల పుట్టిందని విడాకులు ఇచ్చే ప్రబుద్ధులు ఉన్నారండి భూమి మీద. ఆడపిల్ల బిడ్డ కాదా? గర్భఫలము యెహోవా బహుమానము, ఆ కుమారులను అనుగ్రహించు శ్వాసం అన్నాడు. మరి గర్భఫలం బాగానే ఉంది, మరి కుమారులు అన్నాడుగా, ఆడపిల్లలు లేరుగా అక్కడ. అమ్మా ఆడపిల్లలు లేరుగా, కుమారులు అన్నాడుగా. మరి అదేంటమ్మా? కుమారులు అంటే ఆత్మకి లింగభేదం లేదు, శరీరానికి లింగభేదం, ఆడ మగ అని. ఆత్మకి లింగభేదం లేదు. స్త్రీలని దేవుడు కుమారులుగానే చూస్తున్నాడు, పురుషుల్ని కూడా కుమారులుగానే చూస్తున్నాడండి. అందుకే కుమారులను అనుగ్రహించు శ్వాసం అన్నాడండి. నాలాంటి ఒక పాస్టర్ గారు ఆ ప్రసంగం చేస్తున్నాడండి. ఆడపిల్లలో స్వాస్యం కాదు మనకి, మగపిల్లలే స్వాస్యం. ఒకవేళ అలా దేవుడు పుట్టించుంటే దేవుడు పక్షపాతం అవుతాడు. దేవుడు పక్షపాత. ఈరోజు ఆడపిల్లలను ఒకలాగా మగపిల్లలను ఒకలాగా చూసే ప్రబుద్ధులు ఉన్నారండి. ఆడపిల్లంట ఏడపిల్ల కాదంట. అందుకే ఆ మగవాళ్ళని తీసుకొచ్చి నెత్తిమీ పెట్టుకుంటారండి. ఎంత నెత్తిమీ పెట్టుకుంటారంటే, మా రాజు, మా యువరాజు, నన్ను ఏలేవాడు. ఇప్పుడు తెలియదండి, ఆ తర్వాత ఎడతాడండి పెద్ద కుంపటి.
ఎప్పుడు ఆడబిడ్డ మగబిడ్డన్న పక్షపాతం చూపించొద్దండి. ఇద్దరు దేవుడిచ్చిన బహుమానాలే. అది ఎరగనోడు ఆడపిల్ల పుట్టిందని భార్యను తృణీకరించే వాళ్ళు ఉంటారండి. కొంతమంది అత్తింటోళ్ళు వచ్చిందండి, మళ్ళీ ఆడపిల్లే మోసుకొని వచ్చింది. అప్పుడు అత్తకి చెప్పాలి, సారీ నాకు ఇలాంటి లాంగ్వేజ్ రాకూడదు, మహాతల్లి ఆడపిల్ల పుట్టడానికి కూడా నీ కొడుకే కారణం, నీ కొడుకుని తిట్టి నీ కొడుకుని బయట పంపించే అని చెప్పాలండి. అలా జరగట్లేదమ్మా. మీ ఊళ్ళో జరగకపోవచ్చు, మా ఊళ్ళో జరుగుతుంది. రండి ఛార్జీలు మీరు పెట్టుకొని. మర్చిపోయినమ్మా, ఫ్రీ బస్సు, స్త్రీశక్తి. కాబట్టి బిడ్డలు లేనప్పుడు, బిడ్డలు ఆలస్యం అవుతున్నందుకు, బిడ్డల పుట్టలేనందుకు వరి అవ్వద్దు. ప్రార్థన చేయండి. దేవుడిచ్చినప్పుడే బహుమానం నీకు. వెయిట్ చేయి, ప్రార్థన చేయి. దేవుడు తప్పక మీ బిడ్డల గర్భాలను తెరుస్తాడు, నీ గర్భఫలాన్ని ఇస్తాడు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే, కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా లేవండి? అలా. మరొక పరిస్థితి ఏంటంటే, కలిసి నివసించలేకపోవుట. కొన్ని కుటుంబాలు ఉన్నాయి, కొన్ని కుటుంబాల్లో కలిసి ఉండలేని పరిస్థితులు ఉన్నాయండి. అంటే కలిసి ఉండలేని పరిస్థితులు, దానికి కారణాలు చాలా ఉన్నాయి. దాన్ని మాట్లాడుకుంటే మనకి సరిపోదండి. నా దగ్గర పెద్ద లిస్ట్ ఉందండి. ఒక మనిషి ఎందుకు కలిసి ఉండలేకపోతున్నాడు, పెద్ద లిస్ట్ ఉందండి. ప్రస్తుతం కలిసి ఉండే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయా, విడిపోయే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయమ్మా? అప్పుడు కలిసి నివసించలేని పరిస్థితుల్లో ఒక అవిశ్వాసి ఎలా వ్యవహరిస్తాడు, విశ్వాసి ఎలా వ్యవహరిస్తాడు? మొన్న రీసెంట్గా ఒక మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ క్రిస్టియన్ మ్యారేజ్ అయింది. నేనే పెళ్లి చేశానండి. అయితే ఆ వచ్చిన ఆమె వీళ్ళతో కలిసి నివసించలేని పరిస్థితి అండి ఆవిడ. అంటే ఆవిడ పెరిగిన వాతావరణం, ఆమె పెరిగిన సంస్కృతి, ఆమె విద్య, ఇవన్నీ కూడా వీళ్ళతో ఎమడలేని పరిస్థితి. ఎమడలేని పరిస్థితిలో ఏం చేసిందంటే ఆమె కుటుంబాల్లో సమస్యలు తీసుకొచ్చి పెట్టింది, కలహాలు తీసుకొచ్చి పెట్టింది, గొడవలు తీసుకొచ్చి పెట్టింది, సంసారాన్ని బయట పెట్టింది. అది తట్టుకోలేని కుటుంబం వాళ్ళు ఆమెను విడిచిపెట్టాలనుకున్నారండి. అలాంటి పరిస్థితులు ఆమె ఏం చేయాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి. కట్టుకోకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే దేవుడు గర్భఫలం ఇచ్చేసాడండి ఆమెకి. అక్కడికి వెళ్ళిన తర్వాత డెలివరీ అయిందండి. ఇప్పుడు డెలివరీ అయ్యి బాబుకి 6 మాసాలు అయింది. ఇప్పుడు వరకు వాళ్ళు కలవలేదండి. వాళ్ళు ఫోన్ చేస్తే అన్నారేంటంటే, ఇక మేము అక్కర్లేదు అనుకుంటున్నాం అండి. అంటే కలిసి నివసించలేనంత పరిస్థితిలో బంధాన్నే కాదనుకుంటారా? ఈ రోజున బంధాలకు విలువ లేదండి. బంధాలకు విలువ లేదండి. మొన్న ఒక మ్యారేజ్కి వెళ్ళానండి. మ్యారేజ్లో నన్ను గ్రీటింగ్స్ చెప్పమన్నారండి. ఎవరు ఎన్నడూ చెప్పని ఒక మాట చెప్పి వచ్చానండి అక్కడ. ఆ పెళ్లి కూతురుతో మాట్లాడుతూ, అమ్మా నీ భర్తతో నీకు బంధం ఏర్పడిందమ్మా, ఏర్పడింది. ఈ బంధంతో మరికొన్ని బంధాలు ముడిపడి ఉన్నాయి. కానీ ఏమనుకుంటామంటే, ఇదిగో నీతోనే నాకు సంబంధం, మీ వాళ్ళతో నాకు సంబంధం లేదు, నాకు ఇంక దానితో సంబంధం లేదు, నీతోనే నాకు సంబంధం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కొంతమంది. భర్త అంటాడు, నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నీకోతో నాకు బంధం, మీ ఇంటి వారితో నాకు బంధం లేదంటాడండి. అందుకని పెళ్ళిళ్ళు చేసేది బంధాలు విడగొట్టుకోవడానిక, బంధాలను పెంచుకోవటానిక? మరి ఈరోజు ఎలా జరుగుతుంది? అందుకే మాట చెప్పానండి,
నీ భర్తతో పాటు ఏర్పడిన బంధం మరి కొన్ని బంధాలు నీకు ఏర్పడ్డాయి. ఆ విషయంలో నువ్వు బాధ్యురాలివి. నీ భార్య విషయంలో నీకు బంధం ఏర్పడింది, ఆమెతో పాటు మరికొన్ని బంధాలు నీకు ఏర్పడ్డాయి. ఆ విషయంలో నీకు బాధ్యత ఉంది అని చెప్పి దిగిపోయానండి. శభాష్ అన్నారండి అందరూ. ఎప్పుడు ఎవరు ఆ విషయం చెప్పలేదండి అన్నారు. అదండి. అప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఒక విశ్వాసం ఏం చేస్తాడు? కలహములు ఆడక, కలహములను ఆడక సమాధానమును కోరుదురు. ఆదికాండం 13:8. ఆదికాండం 13:8. చాలండి. సందర్భం ఏంటండి? సందర్భం కలహాలు కాదు. అబ్రహాము లోతు కలిసి నివసిస్తున్నారు. కలిసి నివసిస్తున్నప్పుడు సంపద పెరిగింది, పశు సంపద పెరిగింది. అబ్రహాం పశువులు పెరుగుతున్నాయి, లోతు పశువులు పెరుగుతున్నాయి. అప్పుడు పశువులు కాపర్లకు వచ్చిందంటండి గొడవ. ఎందుకు వచ్చి ఉంటుంది గొడవ? ఆ నీరు దగ్గర గట్టి దగ్గర గొడవ వచ్చి ఉంటుంది. అప్పుడు అలాంటి సమయంలో అబ్రహాం ఏమనాలండి? ఎవరైనా చెప్పండి ఒక ముక్క. అబ్రహాం ఏమనాలండి? ఎరా లోతు, ఏంటి నీ పశువుల కాపర్లు ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నారు? పెద్దోడిని నేను, అసలు నీ పరిస్థితిని నిన్ను ఇక్కడ తీసుకురాబట్టి ఇలా ఉన్నావు నువ్వు. అలాంటిది నీ పశువుల కాపర్లు మా పశువుల కాపర్లతో గొడవాడతారా? కొంచెం జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్ ఇవ్వాలి. ఇచ్చాడండి. మరి ఏమన్నాడండి అబ్రహాం? అబ్రహాం ఏమన్నాడమ్మా? మనము బంధువులం, మన మధ్య కలహాలు. ఈరోజు విశ్వాసిగా మనం కలహాలు ఉండకూడదని ఎంతమంది కోరుకుంటున్నామండి? చేతులు ఎత్తండి. మాకు కలహాలు ఉండకూడదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి మీ కుటుంబంలో. నా భార్యతో నేను ఎన్నడూ కలహం ఆడను అన్న భర్తలు చేతులు ఎత్తండి. అయ్యా నేను కలహం ఆడను, ఆవిడే కలహం ఆడుతుంది, నేను ఎక్కడ చెయ్యెత్తను. నా భర్తతో నేను కలహం ఆడకూడదన్న భార్యలు ఉంటే చేతులు ఎత్తండి. ఓహో, కలహాలు కోరుకునే సంఘం అన్నమాట ఇది. కలహాల కాపురం. కానీ విశ్వాసం మాత్రం ఎప్పుడు కలహాలు కోరుకోడండి. ఆయన మేము ఎప్పుడు కలహాలు ఆడుకోకుండా ఉండేటట్టు సహాయం చేతండి. మా అన్నయ్య మీద నేను కలహాలు ఆడను, మా చెల్లి మీద నేను కలహాలు ఆడను, మా తమ్ముడి మీద నేను కలహం ఆడను, మా అన్నయ్య మీద నేను కలహాలు ఆడను, మా అక్క మీద నేను కలహం ఆడను. అదండి విశ్వాసుల ప్రవర్తన. అవిశ్వాసి కలహాలు కోరుకుంటాడండి, విశ్వాసి కలహాలు కోరడండి, సమాధానపరుస్తాడు. అందుకే అబ్రహాము మనం బంధువులం, మన మధ్య కలహం ఉండకూడదు అని సమాధానాన్ని కోరుకున్నాడండి అబ్రహాం. మరి విశ్వాసులుగా మనం అయితే, మనం అబ్రహాం మనకు తండ్రి అయితే, అబ్రహాం ఎవరికి తండ్రి? మన విశ్వాసులమేనా? అబ్రహాం మన తండ్రేనా అంటే మీరు విశ్వాసులనే అర్థం. మరి మీరు విశ్వాసులైతే కలహాలు కోరక సమాధానాన్ని కోరుకుంటున్నామా? అంతేనండి. ఇక్కడి నుంచి మనం సమాధానంగా బ్రతుకుతామమ్మా. ఓ మాట చెప్పండి, సమాధానంగా ఉన్న వ్యక్తి ఆనందంగా ఉంటాడా? కలహాలు ఆడే వ్యక్తి ఆనందంగా ఉంటాడా? మరి ఆ సంగతి తెలిసింది కలహాలు ఆడుతున్నావు.
అంటే నీ ఆనందానికి నువ్వే శత్రువు అన్నమాట అండి. కానీ బూడిద గుమ్మడికాయ పెడతాడండి ఇంటికి. ఎవరో వచ్చి మా ఇంటి మీద ఏడిశారు, మా ఇంటి మీద పడి ఎడుతున్నారు, అందుకే మాకు ఈ గొడవలు అనుకుంటున్నాడు తప్ప ఆ గొడవలకి కారణం నువ్వన్న సంగతి అర్థం కావట్లేదు, నేనే అన్న సంగతి అర్థం కావట్లేదు. ఆ బూడిద గుమ్మడికాయ ఏం చేద్ది? కలహలాడకుండా కాపాడుతుందా? ఫూలిష్నెస్ కదా అది, అజ్ఞానం కదా అది. కాబట్టి వద్దామా, కలహాలాడి మనం సాధించింది ఏమీ లేదు, మనశ్శాంతిని కోల్పోవడం తప్ప. ఇప్పుడు మీరు కాలేజీలో చదువుతారు, మెడికల్ కాలేజీలో ఎక్కువ ర్యాగింగ్ ఉంటుందని తెలిసింది, నిజమేనమ్మా? ఉండదా? ఇంజనీరింగ్ కాలేజీల్లో అసలు తెలీదు. ఓ దేవునికి స్తోత్రం. మెడికల్ కాలేజీల్లో చాలామంది చెప్తారండి, ఇంజనీరింగ్ కాలేజీల్లో ర్యాగింగ్ ఎక్కువ చేస్తారండి. ర్యాగింగ్ నియంత్రించారు అయినప్పటికీ కూడా వాళ్ళు ర్యాగింగ్ చేసి బాధ పెడతారు. ఒక ఆయన ర్యాగింగ్ చేశాడని ర్యాగింగ్ చేసిన వ్యక్తి మీద దాడి చేశాడండి. ఎప్పుడైతే వాళ్ళ మధ్య ఆ గొడవలు జరిగిందో వాళ్ళు ఎడ్యుకేషన్ పూర్తయి గ్రాడ్యుయేషన్ అయిపోయే వరకు కూడా కొట్టుకుంటూ తిట్టుకుంటూనే బ్రతికారండి. అలాగంటే వాళ్ళు ఆనందంగా ఉంటారండి. అందుకే వాడు వస్తాడు, వాడు ఏదైనా దాడి చేస్తాడేమో, ఎందుకైనా మంచిదని చెప్పి ఆ బుక్స్లో ఒక ఆయుధం పట్టుకుని వెళ్ళేవారటండి. ఆనందంగా ఉంటాడండి, భద్రత కలిగి ఉంటాడండి. ఎందుకంటే ఆ కర్మ. నేను ర్యాగింగ్ ఎవడు చేయమన్నాడు, మీరు ఎందుకు కలహాలు ఆడుకోమన్నాడు, అది వైరం దాకా ఎందుకు కొనసాగమన్నారు? ఫులిష్నెస్ కాదా? కాబట్టి తల్లిదండ్రులకు బిడ్డలకు ఆ విషయాలు చెప్పాలి, బిడ్డలు ఆ విషయాలు గ్రహించాలి. కనుక అబ్రహాము విశ్వాసి కలహం ఆడలేదు, మరి ఏం కోరాడంటే సమాధానాన్ని కోరారు. ఐదో సంగతి ఏంటంటే ప్రతిఫలము పొందకపోవుట. అంటే పని చేసి ప్రతిఫలం పొందకపోవటం ఎలాగుంటుందండి? ఇప్పుడు కుటుంబాల్లో భర్త కుటుంబం కొరకు పనిచేస్తాడా చేయడండి? చేస్తాడు. కానీ కుటుంబం కోసం కష్టపడి పని చేసిన ఆయనకి కుటుంబం లెక్క చేయదు. ఏం కష్టపడ్డావులే, ఏం పని చేసేవలే, పెద్ద సంపాదించేవలే, కీళ్ళకి 10,000 జీతగాడివని నిరుత్సాహపరుస్తారు. అప్పుడు ఆ యజమాని, నేను నా కుటుంబం కోసం పని చేశాను కానీ కుటుంబం నుంచి నాకు ప్రతిఫలం రావట్లేదు అని బాధపడతారట. కొందరు దారుణంగా ప్రవర్తిస్తారండి వాళ్ళ విషయంలో. ఏం సంపాదించావు? ఈరోజు పిల్లలు కూడా అంటున్నారండి, కొంతమంది పిల్లలు, ఏరా నేను ఏం చదివించావు నువ్వు? పెద్ద చదివించావులే, ఏం పెట్టావు? పెద్ద పెట్టావులే అంటే ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రుల్ని ఎవరితో కంపారిజన్ చేస్తున్నారు తెలుసా అండి? వాళ్ళ స్నేహితురాళ్ళ తల్లిదండ్రులతో కంపారిజన్ చేస్తున్నారండి. వాళ్ళ ఇంటిని దేంతో కంపారిజన్ చేస్తున్నారు తెలుసా అండి? ఆ బిల్డింగులతో కంపారిజన్ చేస్తున్నారండి. పెద్ద కట్టేవలే అంతఃపురం. ఈరోజు బిడ్డలు కానీ, భర్త కానీ, భార్య కానీ, వారి ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక స్తోమతలు, అసలు దాన్ని బట్టి మనం ఉండాలని ఎవరికీ లేదండి. ఎత్తురుకుపోతున్నారండి. నీ ఆర్థిక పరిస్థితులను నువ్వు గుర్తించి పనిచేయి. నీ భర్త జీతం ఎంత, నీ భర్త సంపాదన ఎంత, దానికి తగ్గట్టుగానే బ్రతుకో.
నీ భార్య సంపాదన ఎంత, మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఏంటి, దాన్ని బట్టి నువ్వు బ్రతుకు. సంపాదించేదేమో 500, రోడ్డు మీద తగలబట్టేదేమో 400, ఇంటికి తెచ్చేది 100. నీ కుటుంబానికి నువ్వేం చేస్తున్నావు? భార్య ఏమో భర్త సంపాదిస్తున్నాడు, ఆ సంపాదించిన దాంట్లో ఇంట్లోకి ఖర్చు పెట్టి కొంత నిల్వ చేయాలి. పొదుపు చేయవలసిన బాధ్యత ఎవరిదండి? స్త్రీదే. స్త్రీలే జాగ్రత్త చేయగలరండి, పురుషుడు చేయలేడండి. నేను చెప్తున్నానండి, దానికి రుజువు నేనే. నేను పొదుపు చేయలేనండి. నేను ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్తాను, కాస్త డబ్బులు ఇస్తారండి. ఆ డబ్బులు నేను ఛార్జీలు తీగా ఆ డబ్బులు వచ్చినవి ఇంట్లో ఆ సిస్టర్కి ఇస్తానండి, ఆమె భద్రం చేస్తుందండి. 8 సంవత్సరాలు నేను అలా దేవుని సేవ చేసి ఆ ఇచ్చే డబ్బులు సిస్టర్కి ఇస్తే ఆమె దాసి ఈరోజు చర్చి బిల్డింగ్కి 10 లక్షలు ఇచ్చిందండి ఆవిడ. అవి అప్పు చేసినవి కాదండి. మీలాంటి వాళ్ళు ఏంటి, స్థానిక సంఘానికి వేస్తే ఇచ్చే డబ్బుల్ని వేస్ట్ చేయకుండా ఆమెకి ఇస్తే ఆమె భద్రం చేసిందండి. అంతేనండి. కొంతమంది స్త్రీలు ఆ పొదుపు చేయరండి, దోబరా ఖర్చు చేస్తారండి, అనవసరమైన వాటికి ఖర్చు పెడతారండి, అనవసరమైన వాటి స్కీములో జాయిన్ అవుతారండి, డబ్బులన్నీ పోగొట్టుకుంటారండి. అలాగండి. కాబట్టి కొంతమంది భర్తలు వారు చేసిన పనికి ప్రతిఫలం పొందరు, కుటుంబంలో లెక్క చేయరు. ఎవరైనా యవనస్తులు నిలబడితే అడిగేవాడిని, కానీ ఇక్కడ మీరు చెప్పేటట్టు లేరండి. మీరు చెప్పట్లే. అమ్మా, మీ నాన్నగారు మీకోసం ఎంత కష్టపడుతున్నారమ్మా? ఎట్లా చెప్పమ్మా? అంతేనండి. కొంతమంది పిల్లలు ఏదైనా వారు సాధిస్తే వాళ్ళకేదో మెడలు ఇస్తారండి, మెడలు కానీ కప్పు కానీ. ఆ కొంతమంది పిల్లలు ఎలా చేస్తారు తెలుసండి, ఆ కలెక్టర్ గారి చేత, ఆ కమిషనర్ గారి చేత తీసుకోవాలి, చిన్న రిక్వెస్ట్ పెడతారండి. అయ్యా, ఈ బహుమతి మా నాన్నగారి ద్వారా తీసుకోవాలనుకుంటున్నాను, మా అమ్మగారి ద్వారా తీసుకోవాలనుకుంటున్నాను. నేను ఆ ఎదుగుదలకి మా అమ్మ నాన్నే కృషి చేశారు. చాలండి ఆ తల్లిదండ్రులకి. కాబట్టి తల్లిదండ్రులు కుటుంబానికి ఏది చేశారో ఆ ప్రతిఫలాన్ని వాళ్ళు గుర్తించండి. అలాగే భర్త తండ్రి ప్రతిఫలం పొందనప్పుడు వరి అవుతారు. కొంతమంది కుటుంబంలో భార్యలు చాలా కష్టపడతారండి, కానీ భర్తలు గ్రహించరండి, గుర్తించరండి. అప్పుడు భర్తలు గుర్తించినప్పుడు భార్యలు ఎలా ఫీల్ అవుతారమ్మా? ఆ స్త్రీలు ఎలా ఫీల్ అవుతారండి అంటే పురుషుడితో చెప్పరు, ఇతరులకు చెప్పి బాధపడతారు. అప్పుడు విశ్వాస అయితేనేమో ఎలా ప్రవర్తిస్తారు, అవిశ్వాస అయితే ఎలా ప్రవర్తిస్తారు? ఒకవేళ మీరు కుటుంబం కోసం చాలా కష్టపడ్డారు కానీ వాళ్ళు గుర్తించట్లేదు, అప్పుడు ఆ కోపం దేని మీద చూపిస్తారమ్మా? చెప్పండి, పర్లేదు. మీరు చేసేది చెప్పండి. ఆ గిన్నెల మీద చూపిస్తారండి, ఆ వంట మీద చూపిస్తారండి. నెంబర్ 1, కుటుంబం కోసం చేసిన ప్రతిఫలం కుటుంబ సభ్యులు గుర్తించాలి. గుర్తించకపోయినా సరే ఒక విశ్వాసి ఎలా బ్రతకాలంటే, అమ్మా లోబడి బ్రతుకుదురు. అప్పుడు మన దగ్గర ఒక వచనం చదువుతామండి. అంటే ఒక వచనం చదువుతాం. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 25-29.
ఉమ్. చాలండి. అంటే అదంతా చదివక్కర్లేదు. ఇక్కడ దేవుడు మోషేకి పనిష్మెంట్ ఇచ్చాడండి. ఏంటండి మోషేకి పనిష్మెంటు? నువ్వు యోర్దాన్లో ప్రవేశించవు. ఎందుకని? ఇశ్రాయేలీలు నీళ్లు లేవని సణిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? బండతో మాట్లాడమన్నాడు. మోషే ఏం చేశాడు? బండను కొట్టి ఇంకో మాట అన్నాడండి, కాని మాట, ద్రోహులారా అని తిట్టాడండి. అప్పుడు దేవుడిని యెహోవా, మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు కాబట్టి మీకు కానాను ఇవ్వను. అప్పుడు మోషేకి ఎలా ఉండాలమ్మా? ఐగుప్తు దేశం నుండి ఈ మోయాబు ప్రాంతం వరకు నేను వీళ్ళని నడిపించాను. 40 సంవత్సరాలు నడిపించాను. 40 సంవత్సరాలు నాయకుడిగా ఉన్నాను. వీళ్ళ కోసం నేను ఎంత పని చేశాను. నేను చేసిన పనికి ఇదా నా ప్రతిఫలం? ఆఫ్టర్ ఆల్ బండతో మాట్లాడమంటూ కొట్టాను, దానికి కణాన్ని ఇవ్వలేదా? అసలు ద్రోహులారని తిట్టడం కూడా వాళ్ళని బట్టే నేను తిట్టాను. వాళ్ళు నా కోపాన్ని రేపారు, అంత మాత్రాన్ని నాకు కణాన్ని ఇవ్వవా? నేను చేసిన ప్రతిఫలం అదేనా అని నొచ్చుకుని ఉంటాడా? బాధపడ్డాడా? మరి ఏం చేశాడు? ఏం చేశాడమ్మా? లోబడ్డాడు. అలాగే తండ్రి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు, ఒక్కసారి ఆ కాణాల్లో అడుగు పెట్టేస్తాను, ఇక నేను అక్కడ ఉండను, అడుగు పెడతాను. దేవుడు ఏమన్నాడండి? మోషే, ఇక ఆ విషయం మాట్లాడదు, చాలు, ఇంక వేరే విషయం మాట్లాడు. ఆ విషయంలో డిసైడ్ అయిపోయింది. దాని గురించి ఇంక మళ్ళీ ప్రార్థన చేసి ఉంటాడండి, అడుగుంటాడండి, అడగడండి. ఈ లోపల ఆయన చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయండి. నెంబర్ 1, ఇంకో నాయకుడిని సిద్ధం చేయాలి, యెహోషువని. అప్పుడు యెహోషువను నువ్వు సిద్ధపరచు, ఆ యెహోషువని పరిచయం చేయి, ప్రజలకు కూడా ఆ నాయకత్వానికి లోబడేటట్లుగా ప్రజలను సిద్ధపరచు అన్నాడండి. అప్పుడు మోషే ఏమనాలండి? ఇప్పటి వరకు నాయకుడిగా వర్క్ చేసిన చాలులే, చేసిన పనికి పెద్ద ప్రతిఫలం ఇచ్చావుగా, నేను ఎందుకు చేస్తాను, నువ్వు చేసుకో. మనం అంటామా అనమా? మోషే అని ఉంటాడా? అలాగే తండ్రి యెహోషువను సిద్ధం చేశాడు. ఆయన మోయాబు ప్రాంతంలో ఇస్కా కొండ మీద చనిపోయాడు. కనాన్లో అడుగు పెట్టలేదు. ఎంత పని చేశాడమ్మో మోషే, ఎంత వర్క్ చేశాడండి మోషే. అంటే 40 సంవత్సరాలు చాలా బాధ పెట్టేశారండి. ఎవరిని? మోషేనండి. అంటే అప్పుడే కాదు, ఇప్పుడు కూడా బాధ పెట్టేవాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు కూడా సేవకుల్ని బాధ పెట్టేవాళ్ళు లేరమ్మా? మీరు బాధ పెట్టాలండి, మాకు సంగతి తెలుసు. బాధ పెట్టేవాళ్ళు లేరమ్మా? ఒక్కళ్ళ తలకాయ ఇవ్వట్లేదండి బాబు. ఇప్పుడు సేవకుడిని బాధ పెట్టేవాళ్ళు లేరా అని నేను తెలుగులో అడిగానండి. అమ్మ చెప్పరే? అమ్మా ప్రార్థన మానొద్దమ్మా అని 10 సార్లు చెప్తే ఎప్పుడు ప్రార్థన 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 రమ్మంటాడు, ఈయనకి పని పట్టలేదు అని మొక్కలు నొచ్చుకోవటం, బాధపడటం, ఆ చెప్పిన వ్యక్తిని ద్వేషించటం. మోషను కూడా అలాగే బాధ పెట్టారండి. ఆయన సహించి ఈ పిల్లల్ని ఒక గొర్రెలు, ఈ గొర్రెలు నేను కాయాలి, వీళ్ళు తొలగిపోకుండా కాయాలి, వీళ్ళని కణాల్లో ప్రవేశపెట్టాలి, దేవుని జనాంగంగా వీళ్ళని ప్రత్యేకపరచాలి, అది నా డ్యూటీ అని ఆయన దివారాత్రులు కన్నీటితో పనిచేశాడండి. అంత చేసిన పనికి ప్రతిఫలం దక్కింది ఏంటండి? కణాన్ లేదండి. ఎంత బాధపడి ఉంటాడండి, ఎంత నొచ్చుకొని ఉంటాడండి? నొచ్చుకోలేదండి. అలాగే తండ్రి ఆ ఎగ్రి, నువ్వేం చెప్తే అదే, అదండి విశ్వాసి. అంటే విశ్వాసి లోబడి బ్రతుకుతాడు. అవిశ్వాసి అయితే తిరుగుబాటు చేస్తాడు. అయితే మీకు అర్థం కాని సంగతి ఒకవేళ అర్థం అవ్వచ్చేమో. ఇంతకీ మరలా ప్రశ్న వేస్తున్నా, మోషే కనాన్లో అడుగు పెట్టుంటాడా, అడుగు పెట్టుండడా?
పెట్టాడండి. కానీ అప్పుడు కాదు, యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు మోషే ఏలియాలు వచ్చారండి అక్కడికి. అది కనాన్ దేశమే. దేవుడు ఆయన కోరిక తీర్చేసాడు అనమాట అండి. అలాగే కాబట్టి ఈరోజు మనం చేసిన పనికి ప్రతిఫలం దక్కట్లేదనే బాధ మనలో ఉన్నప్పుడు మనం విశ్వాసం అయితే బాధపడక్కర్లేదండి. లోబడే బ్రతుకుతాం, అందులో కూడా ఏదో మేలు ఉందని. అదండి. ఓకే, 6వ పాయింట్. టైం ఎంత అయిందండి అమ్మ? ఎంతవరకు చెప్పుకుందాం? 9:15. 10 వరకు చెప్పుకోవచ్చు కదమ్మా. 10:30 వరకు చెప్పుకుందామా? ఇంకా 2 గంటలు ఉంది మనకి. అది 2 గంటలు ఉందండి. 6 తలపెట్టిన కార్యములు నెరవేరకపోవుట. కుటుంబాల్లో సహకరించని పరిస్థితులు ఏంటంటే, చాలా కార్యాలు తలపెడతాం, కానీ అనుకున్నవన్నీ కొన్నిసార్లు జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు. జరిగినంత వరకు ఒకలాగా వ్యవహరిస్తాం, నో ప్రాబ్లం. జరగకపోతే అన్నీ మారిపోతాయండి. అప్పుడు తలపెట్టిన కార్యం జరిగితేనేమో ఒక విశ్వాసి, లేకపోతే తలపెట్టిన కార్యం జరగకపోతేమో ఒక విశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడు, అవిశ్వాసి అయితే ఎలా ప్రవర్తిస్తాడు. అప్పుడు విశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడంటే, దేవునిపై ఆధారపడును. ఒక వచనం చదువుకుందామండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ 7, 8, 9. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 8, 9 వచనాలు. కనికరించుము. చాలండి, చిన్న స్టోరీ జరిగింది అక్కడ. ఇశ్రాయేలు కనాను జయించే సమయంలో యెహోషువ నాయకత్వంలో యెరికోని జయించారండి. యెరికో పెద్దది. యెరికోని జయించే విషయంలో దేవుడిచ్చిన విజయం ఏంటంటే, ఆ యెరికో గోడలు అవంతటవి కూలిపోయేటండి. యెరికో గోడ ఎంత ఉంటుందమ్మా? 14 అంగుళాల గోడలు కావండి. 2 లారీలు ఎదురు బదురు వెళ్ళిపోయేంత గోడ. రెండు లారీలు ఎదురు బదురు వెళ్తే ఎంత స్థలమో అంత గోడది, అంత వెడల్పు గోడ. అలాంటి గోడలు దేవుడు పడిపోయేటట్టుగా, అంతటవే పడిపోయేటట్టుగా చేసి యెరికోలో వాళ్ళు ప్రవేశించి యెరికోని జయించి జయ జీవితాన్ని ఇచ్చాడండి. ఆ తర్వాత మరొక చిన్న ప్రాంతానికి వెళ్ళాలి, హాయి అనే ప్రాంతం. అది చిన్న పట్టణం. అప్పుడు వీళ్ళు అనుకున్నారట, ఆ చిన్న పట్టణం ఓ 3000 మంది వెళ్తే చాలు, వాళ్ళని సునాయాసంగా జయించగలమని 3000 మంది వెళ్ళారండి. యెరికోని జయించగలిగిన వాళ్ళు ఆ చిన్న హాయి పట్టణాన్ని జయించలేకపోయారు, ఓడిపోయి వచ్చారండి. చాలామంది హతులైపోయారండి. అప్పుడు యెహోషువ సంగతి తెలుసుకొని, ఇదేంటి మేము తలపెట్టిన కార్యం ఎందుకు సక్సెస్ అవ్వలేదు, ఎందుకు ఫెయిల్యూర్ అయ్యింది, దీనికంటే పెద్ద కార్యమే మా జీవితంలో సక్సెస్ అయింది, ఓ చిన్న కార్యం ఎందుకు సక్సెస్ అవ్వలేదు. ఒకవేళ అవిశ్వాసి అయితే ఏం చేస్తాడు,
అంత పెద్ద దేశాన్ని, పెద్ద పెద్ద ఎరుకో పట్టణాన్ని మేము జయించిన వాళ్ళం ఈ చిన్నదాన్ని జయించలేకపోవడం ఏంటి? మా బలం సరిపోలేదా? మా గుర్రాలు సరిపోలేదా? మా ఆయుధాలు సరిపోలేదా అనుకోవాలండి. మా వ్యూహరచన బాలేదా? చాలామంది కూడా ఏదైనా కార్యం తలపెడితే ఒక మాట అంటారండి. నేనేదైనా ఒక మాట అంటే, నేనేదైనా ఒక కార్యం తలపెడితే అది ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అవ్వలేదు తెలుసా? గర్వంగా మాట్లాడతారా? మాట్లాడరండి. మాట్లాడతలేదు. మరి యెహోషువ ఏమన్నాడండి? దేవుని దగ్గరికి వచ్చాడండి. తండ్రి, ఈ కార్యం ఎందుకు సఫలం అవ్వలేదు మా జీవితంలో? మేము ఎందుకు జయించలేకపోయాం? ఈ చిన్నదాన్ని ఎందుకు జయించలేకపోయాం? ఈ చిన్న కార్యాన్ని మేము ఎందుకు, చిన్న కార్యాలు మేము ఫెయిల్యూర్ అయిపోయాం అని దేవుని దగ్గరికి వచ్చి ప్రాధేయపడి దేవుని బ్రతిమాలుతున్నాడండి. అప్పుడు దేవుడు చెప్పాడండి, నేను మీతో లేను కాబట్టి మీరు అపజయం పాలయ్యారు. మరి మాతో ఎందుకు లేవు? మరి పాపం ఉందగా మీ దగ్గర. పాపం ఉన్న చోట దేవుడు ఉండడు, దేవుడు ఉన్న చోట పాపం ఉండదు. ఆ శపితమైన వాటిని మీరు తీసుకొచ్చారు. ఆ శపితమైనవి మీతో ఉండగా నేను ఉండను. నేను ఉన్నంత వరకు, నేను లేనంత వరకు మీకు అపజయమే. నేనుంటే మీకు విజయం. నేను మీతో ఉండాలంటే ఆ శపితమైన దాన్ని తీసేయండి. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా దేవునికి నచ్చంది మన జీవితంలో ఉంటే దేవుడు మనతో ఉండడు. అంతేనండి. అలా యెహోషువ దేవునిపై ఆధారపడి ఆ శపితమైన వాటిని తొలగించినప్పుడు అప్పుడు దేవుడు విజయాన్ని ఇచ్చాడండి. అప్పుడు వాళ్ళ కార్యం సఫలమైందండి. కాబట్టి తలపెట్టిన కార్యం సఫలమవుతే విశ్వాసం ఏం చేస్తాడండి? దేవునిపై ఆధారపడతాడు. పరిష్కారం కొరకు దేవుని దగ్గరికి వస్తాడండి. అవిశ్వాసం ఏం చేస్తాడండి? తన గొప్పలు, నేను ఎందుకు ఈ పని చేయలేకపోయాను, నా శక్తి లోపం లేకుండా నేను చేసేనే అని తనపై ఆధారపడతాడండి. మనుషుల మీద ఆధారపడతాడండి. అంటే ఇంకో 2 సంగతులు ఉన్నాయి, చెప్పేసుకోవచ్చమ్మా? ఆపేయమంటారా? చెప్పేద్దాం. 7 ఊహించని విపత్కర పరిస్థితులు, విపత్కరమైనవి లేకపోతే ఊహించనివి జరిగినప్పుడు, ఊహించనివి జరిగినప్పుడు కొన్నిసార్లు మనం ఊహించకుండానే మన జీవితాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయండి. జరుగుతాయి కదమ్మా. ఎప్పుడు ఇలా ఊహించలేదండి. కొన్నిసార్లు మా పిల్లోడు ఎప్పుడు ఇలా ఉంటాడని మేము ఎప్పుడు అనుకోలేదండి. మా అమ్మాయి ఎప్పుడు ఇలా ఉంటుందని నేను అనుకోలేదండి. నా భార్య ఇలాగ అవుతుందని నేను అనుకోలేదండి. నా భర్త ఇలా అవుతాడని మేము అనుకోలేదండి. ఈ గ్రామం ఇలాగ అయిపోద్దని మేము ఎప్పుడు అనుకోలేదండి. నా దగ్గర చాలామంది అన్నారు, ఒక సువార్తలు అంటారు, ఆ విశ్వాసం అండి అసలు ఇలా తయారవుతాడని నేను ఎప్పుడు అనుకోలేదండి. నా మీద తిరుగుబాటు చేస్తాడని ఎప్పుడు నేను ఊహించలేదండి అంటాడు. ఇలా మన జీవితాల్లో ఊహించని పరిస్థితులు మనకిష్టం లేకపోయినా తలుపు తట్టి మన జీవితంలో ప్రవేశిస్తాయి. అలాంటి పరిస్థితులలో విశ్వాసం ఎలా ప్రవర్తిస్తాడు, అవిశ్వాసం ఎలా ప్రవర్తిస్తాడు? విశ్వాసి దేవునిని నిందించడు. దేవుణ్ణి నిందించరు. దాని దగ్గర మన దగ్గర ఒక వచనం ఉందండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 21. రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. చాలు.
ఎవరంటున్న మాటలమ్మ అవి? రూతా నయోమా? నయోమి. రూత్ అంటే రూతు కోపం వచ్చేద్దండి. నయోమి అన్న మాటలండి. అంటే నయోమి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు ప్రాంతం వెళ్ళిందండి. మోయాబు ప్రాంతం వెళ్ళాక అక్కడ డెవలప్ అయ్యారండి. కానీ ఊహించని పరిస్థితి ఎదుర్కొందండి. ఏంటంటే నయోమి ఊహించని పరిస్థితి. భర్త చనిపోయాడు, కుమారులు చనిపోయారండి. అయ్య బాబాయ్, భయంకరమైన పరిస్థితి అండి. ఎప్పుడైనా ఊహించి ఉంటుందండి నయోమి? అప్పుడు కోడళ్ళని తీసుకొని బెత్లెహేం వచ్చేసిందండి. అప్పుడు అందరూ గుర్తుపెట్టి మన నయోమి అంటే అప్పుడు అంటుందండి, నన్ను నయోమి అనొద్దు. నయోమి అంటే మధురం, మార్త అంటే చేదు. నన్ను నయోమి అనొద్దు, మారా అనండి. నేను సమృద్ధి గలదాననే వెళ్ళాను. దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు. సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు. దేవుడు ఎప్పుడైనా అన్యాయం చేస్తాడా? మరి ఇవిడ అంటుంది, అసలు మోయాబు దేశం దేవుడు వెళ్ళమన్నాడా? ఇవి నెల్లమని దేవుడు చెప్పాడా? అందులో ఆయన ప్రమేయం ఏమైనా ఉందండి? ఆమె సొంత డిసిషన్ మీద ఆమె వెళ్ళింది, అక్కడ నష్టపోయింది. ఆ నష్టపోయిన తర్వాత ఎవరి మీద నిందలేస్తుందండి? ఈరోజు చాలామంది అంతేనండి. సక్సెస్ అయితే దేవుడి మాట ఎలాగో చెప్పం, కానీ ఫెయిల్యూర్ అయితే మాత్రమా దేవుడిని నిందిస్తాం. దేవుడు ఏం చేశాడయ్యా? దేవుడు అన్యాయం చేస్తాడా? కాబట్టి నీ సొంత పెత్తనాలు తీసి నువ్వు నష్టం తెచ్చుకొని దేవునిపై నిందేయటం సబబేనా? బైబిల్ అలాంటి ఒక సంఘటన ఉందండి. ఇప్పుడు శారాకి దేవుడు వాగ్దానం చేశాడు గర్భఫలాన్ని ఇస్తానని. కానీ శారా తొందరపడి ఏం చేసింది? హాగర్నిచ్చి పెళ్లి చేసిందండి. శారా కంటే హాగర్కి గర్భఫలం వచ్చింది, ఇష్మాయిల్ పుట్టాడు. అప్పుడు హాగరు శారాని చాలా చిన్న చూపు చూసిందండి. శారా కోపం వచ్చిందండి. సమస్య ఎవరిది? హాగర్ది, శారాది. ఎవరిని ప్రశ్నిస్తుంది? అబ్రహామును ప్రశ్నిస్తుంది. నా ఉసురు నీకు తగులును గాక, దేవుడు నీకు నాకు న్యాయం చేయను గాక. ఇందులో 5 పైసలు ప్రమేయం ఉందండి ఆయనకి, అబ్రహాంకి. హాగర్ని ఆయన చేసుకున్నాడా, నువ్వు చేసావా? అప్పుడు ఒకవేళ అనాలి ఎవరైనా, అవును ఆమె చేసుకోమన్నాడు, ఇవి ఎందుకు చేసుకున్నాడు అంటే వేధించేసి ఉంటుంది అన్నమాట అండి, ఏపుకు తినేసి ఉంటుంది అన్నమాట అండి. ఇప్పుడు ఆదాము సాతాను చెప్పినా కూడా పండు తినలేనివాడు హవ్వ చెప్తే పండు తిన్నాడు. ఎలా తిని ఉంటాడండి? వేధించి ఉంటుందేమో, శోధించి ఉంటుందేమో, ఏపుకు తినేసి ఉంటుందేమో. అలాంటి వాళ్ళు ఉంటారండి, మీ ఊళ్ళో లేకపోవచ్చు. అప్పుడు దేవుడు గుర్తు రాలేదు ఆమెకి. ఈమెకి కష్టం వచ్చిన తర్వాత దేవుడు గుర్తుకొచ్చాడండి. దేవుడు అన్యాయం చేస్తాడా? విశ్వాస అయితే దేవుణ్ణి నిందించడం, అవిశ్వాస అయితే దేవుణ్ణి నిందిస్తాడు. ఈరోజు దేవుడి మీద నిందలేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నువ్వు విశ్వాసం అయితే దేవుడి మీద నిందలయ్యి, నీ అజ్ఞానం చేత, నీ తొందరపాటు నిర్ణయం వలన, నీ అవివేకం వలన, నువ్వు తీసుకున్న ఆలోచన వలన నువ్వు నష్టపోయావు. అది దేవునికి ముడిపెట్టి మాట్లాడకూడదండి ఎప్పుడు కూడా. చివరిగా మిమ్మల్ని బాధ పెట్టను, ఈ ఒక్క విషయం చెప్పేసి వదిలిపెట్టేస్తానండి. ప్రస్తుతం సహకరించని పరిస్థితులలో దూర ప్రాంతంలో నివసించుట, కొన్ని సందర్భాల్లో మనం ఉన్న ఊరిలో నివసించే పరిస్థితులు మనకు సహకరించవు. కొన్నిసార్లు ఉద్యోగరీత్యా, కొన్నిసార్లు వ్యాపార రీత్యా, కొన్నిసార్లు విద్య కోసం దూర ప్రాంతాల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు మీరు కావచ్చు, మీ బిడ్డలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక విశ్వాసం ఎలా ప్రవర్తిస్తాడు,
అవిశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడు? దూర ప్రాంతాల్లో నివసిస్తున్నప్పుడు ఒక విశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడంటే, మార్పు చెందక పరిశుద్ధముగా జీవించును. కొన్నిసార్లు దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఇతర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు మనుషులు మారతారా మారరా? అమ్మా, మారిపోయే అవకాశాలు ఉన్నాయా? నేను ఒకసారి బెంగళూరు వెళ్ళానండి, బైబిల్ కాలేజీలో వాక్యం చెప్పడానికి. సరే, సాయంత్రం 5 అయిపోయింది. నేను రూమ్కి వెళ్ళాలి. హోటల్లో రూమ్ తీశారు. అది పెద్ద యూనివర్సిటీ ఏరియా. అనేక రాష్ట్రాల నుంచి అక్కడ విద్యను అభ్యసించడానికి వస్తారండి. సరే, నేను 5 గంటలకు వెళ్ళి ఒక అరగంట రిలాక్స్ అయ్యి స్నానం చేసి మళ్ళీ 7కి వచ్చేయాలండి. సరే, నేను 5కి రూమ్కి వెళుతున్నప్పుడు అప్పుడే కాలేజీ యూనివర్సిటీ విడుదల చేశారు, అంటే అయిపోయింది క్లాసు. ఆ బయటకు వచ్చిన పిల్లలు, అది ఒక సందులాగా ఉంటుంది, సందులో ఉండి ఆడపిల్లలు మగపిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు కలిసి సిగరెట్లు కాలుస్తున్నారండి. ఇంకొక దారుణం ఏంటంటే, ఆడపిల్ల సిగరెట్ కాల్చి ఆ బాయ్ ఫ్రెండ్కి ఇవ్వటం, ఆవిడ దాన్ని కాల్చడం, మళ్ళీ ఆమెకి ఇవ్వటం. అంటే ఇద్దరు షేర్ చేసుకుంటున్నారండి. ఎంత పొదుపరులో! అంటే ఆ తల్లిదండ్రులు సిగరెట్లు కాల్చుకుని పంపించారా? అంటే ఆ రాష్ట్రం, ఆ కల్చర్ మనుషుల్ని ఏం చేస్తుందండి? మార్చేస్తుందండి. కొందరు వ్యాపార రీత్యా ఇతర దేశాలకు వెళ్తారు, ఇతర ప్రాంతాలకు వెళ్తారు. కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని అలవాట్లు కొత్తగా నేర్చుకొని వస్తారండి. అప్పుడు విశ్వాసం అయితే ఏం చేస్తాడండి? మార్పు చెందడు, పరిశుద్ధంగా బ్రతుకుతారు. దానికి మన దగ్గర ఉదాహరణలు చాలా ఉన్నాయి, అయితే మనం అన్నీ చెప్పుకోం. ఉదాహరణకి మోషే ఐగుప్తుకి వెళ్ళాడు, యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడు, దానియేలు బబులోను చెరకెళ్ళారు. ఐగుప్తు యోసేపుని ఎంత మార్చిందండి? ఎవరైనా సమాధానం చెప్పండి. మార్చిందండి? మార్చలేదు. యోసేపు కనాన్ దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? 17 సంవత్సరాలండి. 110 సంవత్సరాలు. 110 సంవత్సరాలు 17 తీసేస్తే 93 సంవత్సరాలు. ఐగుప్తులో 93 సంవత్సరాలు ఉన్నాడండి. 93 సంవత్సరాల ఐగుప్తు ఇతను కదపాలా? 17 సంవత్సరాల కనాను ఇతను నిలబెట్టాలా? తొంభై సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పటికీ కూడా ఐగుప్తు అతన్ని కదపలేకపోయిందండి. అంత ప్రత్యేకంగా బ్రతికాడండి, అంత పరిశుద్ధంగా బ్రతికాడండి. అంటే విశ్వాసి ఎక్కడున్నా మారడం అదండి. మోషే ఐగుప్తులో ఉన్నాడు, సకల విద్యను అభ్యసించాడు, రాజకుమార్తె కుమారుడుగా, ఫరో కుమార్తె కుమారుడుగా. అంటే యాక్చువల్గా ఐగుప్తు అంటే లగ్జరీకి అలవాటు పడిన వ్యక్తి సామాన్యంగా బ్రతకడానికి ఇష్టపడతాడండి, ఇష్టపడతాడు. కానీ ఆ ఐగుప్తు మోషేని కదపలేకపోయిందండి. ఫరో కుమార్తె కుమారుడుగా పెరుడు కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడండి. అల్పకాలమో పాపభోగం అనిపించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలు అనుకున్నాడండి. ఆహా, ఐగుప్తుని ఎలా చూసాడండి? అల్పకాలం, ఆ పాపభోగం అన్నాడండి. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారండి. దానియేలు బబులోను చెరలో ఉన్నాడండి. అప్పుడు రాజుగారు
యూదా దేశాన్ని నుంచి, యూదుల నుంచి వచ్చిన వాళ్ళు జ్ఞానుల్ని నా దగ్గర నిలబెట్టు, వాళ్ళని మన రాజ్యంలో వాడుకుందామని చెప్పి కొందరిని సెలెక్ట్ చేశాడండి. ఆ కొందరిని సెలెక్ట్ చేయడంలో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. అయితే రాజుగారి దగ్గర నిలబడే ముందు అగ్లీగా ఉండకూడదండి, కొద్దిగా ట్రిమ్గా ఉండాలి, గ్లో ఉండాలండి. ఎందుకని? అని రాజు, సామ్రాజ్యాధినేత, ఆయన దగ్గర పిచ్చిగా ఉండకూడదండి. అంతేనండి. మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అలాంటి గౌరవంగా రావాలండి. మనం దేవుని దగ్గర నిలబడటానికి వచ్చాం, మన ముందు దేవుడు ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, రాజుగారి దగ్గరికి రావాలంటే నీ ముఖం గ్లో అవ్వాలి, అంటే బాగా నీ ముఖ వచ్చస్సు బాగుండాలి. అందుకోసం ఏం చేశారంటే రాజుగారు పూజించే భోజన పదార్థాలని వాళ్ళకి ఏర్పాటు చేశారు. రాజుగారు పూజించే భోజనం ఎలాగ ఉంటుందమ్మా? ఓ పప్పుచారు, ఒక ఉప్పు చేప, ఓ పచ్చడి, పెరుగు, అప్పడం, అదే కదమ్మా. పంచపరమాణాలు సరిపోదండి. రాక్షస భోజనం, విందు, కాస్ట్లీ ఫుడ్డు. మన ప్రధానమంత్రి గారు కూడా రష్యా నుంచా పుట్టగొడుగులు తెప్పించుకుంటారు, ఒక్కోటి ₹1,00,000, ఎన్నో లక్షలటండి తెలియదు, అవి తెప్పించుకుంటారట. కాస్ట్లీ ఫుడ్ అండి. అలాంటి ఆపర్చునిటీ దానియేలుకి వస్తే దానియేలు ఏం చేయాలి? అమ్మయ్య, నా బతుకులో ఎప్పుడు ఈ కాస్ట్లీ ఫుడ్ తినలేదు, నాకు ఈ అవకాశం వచ్చిందని తినేయాలి. నేనైతే అదే చేద్దాను. దానిలో మాట అన్నాడండి, ఆ భోజనం చేసి నన్ను నేను అపవిత్రపరచుకోను, దయచేసి మాకు ఆ భోజనం అక్కర్లేదు, శాకధాన్యాదులు ఇప్పించండి, కామన్ మీల్స్ ఇప్పించండి. అంటే దేవుని కుమారుడు, ఒక విశ్వాసి ఎక్కడున్నా మార్పు చెందడు, ఎక్కడున్నా పరిశుద్ధంగా బ్రతుకుతాడండి. ఈరోజు చాలామంది భయపడుతున్నారండి. అయ్యా, మా అబ్బాయిని దూరంగా పంపిస్తున్నాం, కాస్త మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, వాడు ఎలాగుంటాడో, ఏం మారిపోతాడో. మా అమ్మాయిని పంపిస్తున్నాం చదువు నిమిత్తం, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, వాళ్ళు ఏమైపోతారో, ఎలాగుంటారో, అక్కడ ఫ్రెండ్స్ ఎలాగుంటారో. అయ్యా, వ్యాపార నిమిత్తం మా ఆయన దూర ప్రాంతంలోకి వెళ్ళాడయ్యా, ఏ వ్యసనానికి బానిస కాకుండా ప్రార్థన చేయండి అయ్యా. కొన్నిసార్లు కొంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్ళి తిరిగి వస్తారో రారో కూడా నమ్మకాలు లేవండి. అలాంటి భయంకరమైన పరిస్థితులండి. అలాగా ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఒక విశ్వాసి మార్పు చెందడు, పరిశుద్ధంగా బ్రతుకుతాడు. అదండి, అయిపోయింది. కాబట్టి ఈరోజు మన పాఠం ఏంటమ్మా? సహకరించని పరిస్థితులలో విశ్వాస జీవితం. అందులో 2 విషయాలు, ఒకటి వ్యక్తిగత పరిస్థితులు, 2 కుటుంబ పరిస్థితులు. కుటుంబ పరిస్థితులలో ఒక విశ్వాసి ఎలా బ్రతుకుతాడో ఒక 8 విషయాలు ఆలోచించామండి. నాతో చిన్న ప్రశ్న. ఇప్పుడు మనం చెప్పిన ఉదయం ఒక 5, ఇప్పుడు ఒక 8, దాదాపు 13 విషయాలు అనుకుంటండి. ఈ 13 సహకరించని పరిస్థితుల్లో మనం ఆలోచించాం. ఇవి లేని కుటుంబాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయా అమ్మా? ఉన్నాయి. ఇవేవి లేని అనేవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తుతారా? ఎత్తలేరు. ఎందుకంటే ఏదో ఒకటి మనిషి జీవితంలో ఆ సహకరించని పరిస్థితులు ఉన్నాయండి. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? ఇలాంటి పరిస్థితిలో నువ్వు విశ్వాసిగా ఇలా బ్రతకగలవు, నువ్వు విశ్వాసిగా ఇలా ఉండగలవు అని దేవుడు చెప్తున్నాడండి. కనుక సహకరించని పరిస్థితులలో విశ్వాసులుగా ఉండి దేవుని మెప్పు పొంది దేవుని చేత ఆశీర్వదించబడతామా? సహకరించని పరిస్థితిలో అవిశ్వాసులు అయిపోయి, అల్ప విశ్వాసులు అయిపోయి, దేవునికి దూరం అయిపోయి దేవుని చేత విసర్జించబడతామా? అది విశ్వాసులుగా బ్రతుకుతామండి. ఈ విశ్వాసం శక్తివంతమైందా, బలహీనమైందా?
కనుక ఆ విశ్వాసాన్ని కనుక మనం పెంచుకోగలిగితే, విశ్వాసంలో కనుక మనం స్థిరపడగలిగితే వీటన్నిటిని మనం అధిగమించగలం. ఇగో మనం ఆలోచించిన ఈ విశ్వాసులందరూ వాటిని అధిగమించారా? అధిగమించారండి. మనం అధిగమించగలమా? అధిగమించగలం. దానికి ఏకైక సూత్రం నీ విశ్వాసం. కాబట్టి విశ్వాసం కలిగి బ్రతుకుదాం, విశ్వాసాన్ని పెంచుకుందాం. ఆ సహకరించిన పరిస్థితిలో విశ్వాసం ద్వారా వాటిని అధిగమిద్దాం. దేవుని సహాయాన్ని పొందుదామండి. దేవుని సహాయాన్ని పొందుదాం. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘానికి, అలాగే నన్ను ఆహ్వానించిన తోటి సేవకులు చంద్రశేఖర్ గారికి, వారి కుటుంబానికి, పొద్దున్నుంచి నన్ను భరించిన మీకు వందనాలు తెలియజేస్తూ, నా కోసం, నా కుటుంబం కోసం, నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో వివరించినటువంటి సహోదరులు